గుత్తి వంకాయలాగా గుత్తి దొండకాయ కూర చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం రండి. సింపుల్గా దొండకాయతోటి ఇంత రుచికరమైన కూర చేయొచ్చా అని మీకు తెలుసా? కానీ చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. కర్రీ మాత్రం రైస్తోనైనా రోటీతోనైనా చాలా బాగుంటుంది. అయితే అందరికీ ముందుగా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేనండి. దొండకాయ కర్రీ అండి, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఉల్లి మసాలా అసలైన టేస్ట్ అండి ఈ కూరకు మాత్రం. అయితే దానికోసం ముందుగా ఇక్కడ నేను దొండకాయలు తీసుకున్నాను. ఎందుకండి ఈ సైజులో దొండకాయలు తీసుకోవాలి. అసలు మనకి ముక్క చెదరకూడదు అనమాట. కట్ చేసిన తర్వాత ఏగిన తర్వాత ఉడికే కూడా మనకి దొండకాయ గుత్తి వంకాయ ఎలాగైతే ఉంటుందో విడిపోకుండా అలా ఉండాలన్నమాట. ఉండాలంటే ఈ సైజు కాయలు తీసుకోవాలి. ఇవి చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో? పొడవు లావును ఈ లావులో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం కడిగేసి క్లాత్ పెట్టి తుడిచేసి ఇలాగా ఒక దొండకాయని గుత్తి వంకాయలాగా 4 ఇలుకలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగాను చూసారా, ఇక ఇలా కట్ చేసాను. మనకి కర్రీ అంతా లాస్ట్ అయ్యే వరకు కూడా, అసలు మనం తినే వరకు కూడా అసలు ముక్క కూడా చిక్కు చెదరకుండా అంత నీట్గా అంత బాగా వస్తుందండి కర్రీ మాత్రం మనం చేసుకుంటే. కొంతమంది ఏంటంటే ఉడకబెట్టేసి దొండకాయలు ముందుగా ఉడకబెట్టేసి చేస్తారు. అలా కాదు, ఇలా చేయండి ఒకసారి. దొండకాయలు ఎప్పుడైతే మనం నీటిలో వేసి ఉడకబెట్టామో, ఉడకబెడితే కనుక దొండకాయ ఇంకిపోయి అవి ఏంటంటే కసుకసమంటాయి. తర్వాత మెత్తగా బాగా ఏగవు, బాగా ఉడకవు అనమాట. ఇవన్నీ ఇక్కడ చూడండి, నేను కళాయి వేసాను. వేసేసి కొద్దిగా ఆయిల్ వేసాను. కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, గుత్తి వంకాయలాగా, అలాగా ఆ దొండకాయలు తీసుకొచ్చి ఇందులో వేసాను అనమాట. చూడండి, ఇవి కొంచెం వేగనివ్వాలి. వీటిని ఒకసారి ఇలా అటు ఇటు కలిపేసి కొద్దిగా మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే వేగితే ఈలోగా మనం మసాలా తయారు చేసుకుందాము. ఇవన్నీ ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక టమాటా తీసుకున్నాను అనమాట. వీటన్ని కట్ చేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ దొండకాయ పేరు మీకు ఎవరికైనా తెలుసండి? తెలిస్తే మా కామెంట్లో రాయండి. ఒకసారి ఈ కర్రీ మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. దొండకాయ పేరు నేను చివరిలో చెప్తానండి. ఈ విధంగా ట్రై చేయండి. అందరూ చాలా వరకు నేను చూశానండి దొండకాయ కర్రీ ఎలా చేస్తారంటే ఉడకబెట్టి ఉంచేసి అప్పుడు మసాలా వేపేసి ఈ వందలు వేసేసి మసాలా వేసేసి వేగనిస్తారు. అలా కాకుండా ఇలా చెయ్యండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ 4 ఎండుమిరపకాయలు వేసాను. ఇవి పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మళ్ళీ చూడండి, దొండకాయలు వేగాయలు చూద్దాం ఒకసారి. ఇంకా వేగలేదు. మరలా ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. మూత ఒక 10 నిమిషాలు పోయాక చూడండి, ఇలా వేగాలన్నమాట దొండకాయ. 10 నిమిషాలు అవని అరగంట అవనియండి. ఏదైనా లేట్ అయినా సరే కూర మనకి కర్రీ బాగుండాలి కదా, అందుకనేసి మనం లేట్ అయినా సరే సింపుల్గా నీట్గా చేసుకోవాలి. ఏదైనా చూసండి ఈ విధంగా కదా. ఇది ఇంకా పక్కన దించేసి ఆపేద్దాం అనమాట. పక్క పెట్టేసి చల్లారనిద్దాం ముక్కల్ని. ఈలోగా మసాలాల కోసం 1/2 స్పూన్ పసుపు, సాల్టు, గరం మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి 1 స్పూను, తర్వాత ఏమో పెరుగు మీద మిగడండి. ఇది మిగిడేసి ఇక్కడ పెరుగు కూడా వేసుకోవచ్చు, 1 కప్పు. నేను మిగడ వేసాను. అలాగే 2 స్పూన్లు కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, పేస్ట్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలుపుదాము. మసాలాలన్నీ కలిపేద్దామండి ఒకసారి. కలిపేసి ఏదైనా మనం నీట్గా చేసుకుంటే బాగుంటుంది. హోటల్లో కంటే మనం ఇంట్లో చేసుకునేవే మనకి మంచి రుచి టేస్ట్ వస్తాయండి. మన టేస్టీ సాల్ట్లో కూడా వేయమన్నమాట. ఇవన్నీ ఇలాగ వంకాయ ఇప్పుడు దొండకాయలన్నీ చల్లారాయి కదా, చల్లారిన తర్వాత ఇలాగ అన్నింటిలో ఒక్కొక్క దాంట్లో ఇలా కుక్కాలన్నమాట. చూసారా ఏ విధంగా? అసలు ఒక్క ముక్కైనా ఒక్క చెంపైనా విడిందండి చూడండి. ఎక్కడైనా అంతసేపు వేపాం, మళ్ళీని ఎక్కడ విడిపోలేదు. ఇలా మొత్తం అన్నీ చూసారా ఇలా పెట్టేసాం కదా. ఈ విధంగా పేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం మళ్ళీ కళాయి వేసుకుని ఆయిల్ వేసుకుందాము.
2 ఇదిగో వేసాను. మసాలా అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఇక్కడ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఇదిగో దొండకాయలు చూసారా, ఒక్కటి అలా వేసేయాలండి. ఈ విధంగా దొండకాయలన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేగుతున్నాయి కదా, ఇవి కొద్దిగా ఎర్రగా వేగాలి. ఎలాగంటే దొండకాయకి ఉప్పు కారం మసాలా అంతా బాగా ఇంకాలన్నమాట, ముక్కకి చప్పదనం లేకుండాను ఇంకాలన్నమాట. చూసారా ఈ విధంగాను. మనం చికెన్ ఎలా వేపుకుంటాం అలాగే వేపుకోవాలి ఇవి కూడాను. చికెన్ లాగే చికెన్ కానీ మటన్ కానీ ఏ కూర అయినా సరే ఈ దొండకాయ గుత్తి దొండకాయ కూర దగ్గర ఏది సరిపోదండి, అంత బాగుంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ పక్క పెట్టేసి మిగిలిన మసాలా ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే ముందు అన్నీ కలిపి వేసామనుకోండి దొండకాయలు వేగవన్నమాట అందులో మసాలాలోని. అందుకనేసి మనం ముందుగా కొద్దిగా దొండకాయలు వేగిన తర్వాత మసాలా వేసుకున్నాం అనమాట, మిగతా పేస్ట్. ఈ విధంగా వేసాక వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత పెట్టండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టండి, మళ్ళీ మూత పెట్టి మూత తీయండి. ఒకసారి చూసారు ఎలాగ వేగిందో. అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి దగ్గర పడేంత వరకును. సేమ్ మనకి చికెన్ కర్రీ ఎలాగ వస్తుందో అలాగే వస్తుందండి, మటన్ అయినా చికెన్ అయినా. ఈ దొండకాయ పేరు పెన్సిల్ దొండకాయ అండి, మీలోని ఎంతమంది తెలుసండి? చూడండి అంతసేపు మనం వేపాం కానీ దొండకాయలు ఎక్కడైనా సరే ఒక్క చెంపైనా సరే మనకి ఈలుకలాగా అవ్వలేదన్నమాట, బయటికి విరిగిపోకుండా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం వేగింది కదా, వేగిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుందామండి. ఎందుకంటే మనకు జ్యూసీ లాగా ఉండాలి కాబట్టి. ఇలా ఫ్రై చేసేసుకున్న బాగానే ఉంటుంది. కొద్దిగా జ్యూసీలాగా రైసు లేదంటే చపాతీ కానీ ఇలాగా మనకి తినడానికి జ్యూసీలాగా ఉండాలంటే ఇలా వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత పెట్టండి, మూత పెట్టేస్తే ఉడికిపోద్ది అనమాట. ఇంకా అది చూసారండి కూర ఎంత బాగా వచ్చిందో. ఏది ఎలా లేదన్నా మాకు ఈ కూర అంత అయ్యేసరికి 1 గంట పడుతుంది అనమాట టైం మాత్రం. ఏదైనా ఒక వంట చేసామంటే ఓపిక సహనం 2 ఉండాలి. ఆ 2 ఉంటేనే మనకి ఇంట్లో కర్రీస్ బాగుంటాయండి. ఏ వంట అయినా సరే సూపర్ వస్తుంది అనమాట. దానికి చూసారా ఎంత బాగా వచ్చిందో. అంతసేపు ఉందాం అయినా సరే దొండకాయ ఎక్కడ ఒక్క ముక్క అయినా సరే విడిపోలేదు. వంకాయ అయినా విడిపోద్ది కానీ దొండకాయ మాత్రం విడిపోలేదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కర్రీని చేసి, ఎలాగుందో మీరు తిని మాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వేడి అన్నంలోకి ఈ గుత్తి దొండకాయ కూర కలుపుకొని తింటే రుచి అదిరిపోద్దండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను అన్నాను కాదు కానీ మీరు ట్రై చేయండి ఒకసారి, చేసి ఎలాగుందో తిని మాకు కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్.